సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. రైతు బజార్ రద్దు చేయడంతో వీధి వ్యాపారులు రైతు ముఖాలతో సంతోషం ఆనందం కనిపిస్తోందని, వారిని చూస్తే నాకు సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 45వ వార్డు పరిధిలోని కూరగాయల మార్కెట్లో వీధి వ్యాపారులతో రైతులతో పాటు వినియోగదారులను ఆయన పలకరించారు. రైతు బజార్ రద్దు కావడంతో వీధి వ్యాపారులు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కౌన్సిల్లో చట్టబద్ధంగా తీర్మానం చేసి రైతు బజారు రద్దు చేయడం జరిగిందని, వీధి వ్యాపారులు చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నామని, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కంటే పేదవారి ఆత్మగౌరవం మాకు ముఖ్యమని, ఇన్నాళ్లు తై బజారు పేరుతో వీధి వ్యాపారులు దౌర్జన్యాలకు, వేధింపులకు, అవమానాలకు గురి కావడంతో బాధపడేవారని, అవన్నీ నిన్నటితో పోయాయని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు, మార్కెట్లో వ్యాపారం చేసేవారు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసేవారు, వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా తై బజార్ కడతా ఉన్నారు. కొన్ని వేల రూపాయలు ఆ తై బజార్ పేరు మీద వాళ్ళు కోల్పోయిన కాయకష్టం చేసుకొని ఎండనక వాననక వచ్చి రోడ్ల పక్కన కూర్చొని వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా తై బజార్ రద్దు చేయడం జరిగింది. మేము ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చాలామంది సార్ తై బజార్ చాలా ఇబ్బంది అవుతూ ఉంది, మాకు గిరాకు కూడా సరిగా ఉండట్లేదు, కానీ తై బజార్ ఖచ్చితంగా కట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తే వాళ్ళ బాధలకు చెల్లించి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు ఖచ్చితంగా ఈ తై బజార్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. తై బజార్ డబ్బులే కాదు, ఇక్కడ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఆ తై బజార్ వసూలు చేసే పిల్లలు వచ్చి వీళ్ళను చాలా దౌర్జన్యపూరితంగా అవమానపరిచే విధంగా వ్యవహారం చేయడం కూడా వాళ్ళ మనసుకు బాధ కలిగించేది. ఆత్మగౌరవం కోల్పోయిన వ్యక్తులుగా అయ్యో కాయకష్టం చేసుకునే మాకు ఇన్ని తిప్పలా అని చెప్పి వాళ్ళు బాధపడే రోజులు చాలా ఉండేవి. అవన్నీ కూడా నిన్నటితోటి తెరపడ్డది. మానవీయ కోణంలో ఆలోచించి మున్సిపాలిటీకి నష్టం కొద్దిగా జరిగినా కూడా అది వేరే రకంగా పూడ్చుకుంటామని చెప్పి దీన్ని చట్టబద్ధంగా కౌన్సిలర్స్ మా చైర్మన్ గారి సహకారంతో కౌన్సిల్లో కూడా ఏకగ్రీవంగా దాన్ని పాస్ చేయించి దాన్ని అఫీషియల్గా రద్దు చేయించినాం. కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు తై బజార్ కట్టే సొమ్ము దాచుకోవడమే కాకుండా వాళ్ళు ఆత్మగౌరవంగా వచ్చి వాళ్ళ సరుకులను, కూరగాయలు కావచ్చు, మిగతాయి కావచ్చు, సగర్వంగా ఆత్మగౌరవంతో అమ్ముకొని పోయే పరిస్థితి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. అందరి ముఖాల్లో ఆనందం ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తై బజార్ రద్దు చేసిందన్న సంతోషం వాళ్ళలో కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చైర్మన్ గారు కూడా వచ్చిండ్రు, మిగతా నాయకులు వచ్చిండ్రు, మార్కెట్ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఏదైనా అనువైన స్థలం ఉంటే ఖచ్చితంగా దానికి ఏర్పాట్లు చేయించి వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాం. నాకు ఒకటే ఆశ్చర్యం వేస్తుంది, గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇక్కడికి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ రోజు కూడా చెప్పినాం, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న మార్కెట్ను, రైతు బజార్ను డెవలప్ చేస్తాము, ఈ రైతులకు కావాల్సిన, అమ్ముకోవడానికి వచ్చే వ్యాపారస్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఈ కోడ్ ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మిగతా పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆగిపోయిన మార్కెట్ కమిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా పూర్తి చేసి ఇంకొంతమందిని అక్కడ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎక్కడ అవసరమో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, వృధా ఖర్చు ఎక్కడ కూడా పెట్టదు. కాబట్టి రైతు బజార్ ఇక్కడ వసతులు పెంచడం అనేది చాలా అవసరం, అత్యవసరం. దాని మీద ఫోకస్ పెట్టి 1 సంవత్సరం లోపల దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా, మోడల్ మార్కెట్గా తయారు చేయాలన్న కోరిక, ఆకాంక్ష మాలో ఉంది.